దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలండి. ముందు ఈ వీడియో వినండి. దేవుడే యేసు అని చెప్పకుండా దేవుడి గురించి ఈ విషయాలు తన పత్రికలో తెలియచేయడం జరిగింది. ఏమని తెలియచేస్తున్నాడు దేవుడి గురించి? ఆ దేవుడు తండ్రి అయిన దేవుడని, ఆ దేవుడే రక్షకుడైన దేవుడని, ఆ దేవుడే మహామహుడైన దేవుడని, ఆ దేవుడే అద్వితీయ దేవుడని, ఆ దేవుడే శ్రీమంతుడైన దేవుడని, ఆ దేవుడే సత్యవంతుడైన దేవుడని, ఆ దేవుడే నిత్య దేవుడని, ఆయనే సృష్టికర్త అయిన దేవుడని, ఆయనే అక్షయుడైన దేవుడని, ఆయనే జీవం గల దేవుడని, ఆయనే సమాధానకర్త అయిన దేవుడని, ఆయనే శక్తివంతుడైన దేవుడని, ఆయనే స్తోత్రారుడైన దేవుడని, ఆయనే మృతులను లేపేటువంటి దేవుడని, ఆయన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడని, ఆయనే యేసుకు సైతం దేవుడని దేవుని గురించి పౌలు తెలియజేశాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు తన పత్రికలో తెలియజేసే విషయం ఏమిటంటే యేసు గురించి ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు యేసు గురించి తన పత్రికలో తెలియజేయడం జరిగింది. అవి ఏమిటంటే యేసు క్రీస్తు అని, యేసు అపోస్తలుడు అని, యేసు ప్రధాన యాజకుడని, యేసు గొప్ప యాజకుడు అని, యేసు మార్పులేని యాజకుడు అని, యేసు మధ్యవర్తి అని దేవునికి నరులకి, మరియు ఆ యేసు పూట కాపరి అని, యేసు మానవుడు నరుడు అని, యేసు ఆది సంభూతుడు అంటే సృష్టించబడిన వాడని ఇంత స్పష్టమైన తేడా అపోస్తలుడైన పౌలు దేవుడి గురించి వేరుగా, యేసు గురించి వేరుగా ఇంత స్పష్టంగా తెలియజేస్తుంటే అపోస్తలుడైన పౌలు యేసునే దేవుడని చెప్పాడు అని అనడము పౌలు మీద నింద మోపడం తప్ప మరేమీ కాదు అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. విన్నారు కదా, చాలా సంతోషం. మన ప్రియులు అద్భుతమైన మోటివేషన్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు, ఆయన ప్రసంగాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. షఫీ గారు అంటే ఆయన ఏది మాట్లాడినా అద్భుతంగా వారు మాట్లాడతారు. ప్రత్యేకంగా షఫీ గారు, మీకు నా నిండైన వందనాలు. మీరు అద్భుతమైన మోటివేషన్ స్పీకర్. చాలా చాలా అద్భుతంగా మీరు మాట్లాడతారు. కానీ మీ మీద ఈ వీడియో చేస్తానని నేను ఊహించలేదు. కానీ క్రైస్తవుల ఆరాధ్య దైవము అనబడిన యేసు ప్రభుల వారి గురించి మీరు పెట్టిన ఆ వీడియోను విని, ఆ వీడియోలో ఒక మాట, యేసు క్రీస్తుకు దేవుడుగా మీరు మాట్లాడిన ఆ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు, యేసుక్రీస్తు యొక్క దేవుడు పౌలు గారు దేవుని గురించి, యేసు ప్రభుల వారి గురించి మీరు 2 విధానాలుగా ఫ్లెక్సీని రోల్స్ చూపించి మీరు మాట్లాడిన విధానం నేను విని, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క దేవుడు, క్రీస్తు యొక్క దేవుడు పౌలు గారు చెప్పినట్టు క్రీస్తునికి దేవుడు ఉన్నాడు. ఆయన యెహోవా, మనందరికీ ఆయన ఒక్కడే యెహోవా, ఒకే ఒక్క దేవుడు. యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు మాట్లాడిన కొన్ని విషయాలు, దేవుని గురించిన కొన్ని విషయాలు మీరు 2 విధానాలుగా అక్కడ ఫ్లెక్సీలు చూపించి మీరు మాట్లాడారు. కానీ నాకు బాధ అనిపించిన అంశం ఏమిటి అంటే, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా క్రీస్తునికి దేవుడు యెహోవా, పౌలు గారు చెప్పిందే మీరు చూపించారు. నేను ఇంకా మీకు దగ్గరైన వాక్యాన్ని నేను చూపిస్తాను.
యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యం. యేసు ఆమెతో, అంటే మగ్దలేని మరియతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవునైన వాని యొక్క ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడను. పౌలు గారు చెప్పడానికి ఇదే కారణం. యేసు ప్రభుల వారు కూడా నా దేవుడు అని అన్నారండి. ఆయన నా దేవుడు మీ దేవుడు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు అంటే క్రైస్తవులకు క్రీస్తు దేవుడు ఎలా అవుతాడు? నేను షఫీ గారికి చెప్పుచున్న విషయం, మీరు మోటివేషన్ స్పీకర్గా పేరు పొందిన వారు, అద్భుతమైన సందేశకులు, కానీ ప్రభువును గురించిన చేసిన వీడియోని బట్టి నేను మీకు చిన్న సలహా ఇస్తున్నాను. ఇటువంటి వీడియోస్ మీరు రెండవసారి చేయొద్దని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే క్రైస్తవుల పండితులు తలపట్టుకొని పీక్కుంటున్నారు. సంఘాలు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మరి మధ్యలో మీరు పెట్టిన వీడియోని బట్టి వారికి గొడవలు పెట్టినట్టుగా ఉంది. ఇది ఇలాంటి వీడియోస్ మీరు చేయడం వల్ల క్రైస్తవుల మనోదెబ్బ తీయడమే కాకుండా ఇప్పటికిప్పుడు దేవునికి, అంటే యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించిన వారందరూ కూడా క్రీస్తు దేవుడు కాదు కదా, మీ వీడియో ద్వారా వారు కూడా మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. షఫీ గారు, నేను మీకు మనవి చేస్తున్నాను, క్రైస్తవ బోధకునిగా ఇటువంటి క్రీస్తుని గురించి మాట్లాడవలసిన వీడియోస్ క్రైస్తవులు మాట్లాడితే బాగుంటుంది. మరి మీరు జోక్యం చేసుకొని మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మీరు చేయకపోయి ఉంటే బాగుండు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని కదా మేము ఆరాధించేది. మేము కొత్త నిబంధన క్రైస్తవులం. మేము క్రీస్తు కదా మా దేవుడు. క్రీస్తు దేవుణ్ణి పౌలు గారిని అడ్డం పెట్టుకొని ఇది వాస్తవము, ఇది నిజము అని మీరు తేల్చి పడేస్తే మా వంటి వారు ఉంటారు కదా, అది తేల్చే ఏం తెలుస్తారు? మీరు ఏం చెప్పగలరు? యేసు దేవుడు కాదని ఏం చెప్పగలుగుతారు? పౌలు గారు చెప్పారా? పౌలు గారు దేవుడు కాడని చెప్పారా? అవి మీకు అవకాశం అయిపోయినాయా? చాలామంది క్రీస్తు దేవుని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారండి. అది నా బాధ. కొత్త నిబంధన యేసుక్రీస్తు వారి కలవరి రక్తంతో చిందించి, ఈ నిబంధన ఆయన రక్తంతో నిబంధన చేసి, ఇకప్పుడు కూడా మీ పాపాలను జ్ఞాపకం చేసుకొనను, ఇక బలులు లేకుండా పరిశుద్ధ స్వాస్థ్యంగా, పరిశుద్ధుల జనాంగంగా ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, తన స్వరక్తంబి సంపాదించిన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధుల తేజోనివాసుల శ్వాసంలోనికి రోజు రోజు సంఖ్య పెరిగిపోతూ ఉంటే, ఈరోజు పౌలు గారు చెప్పారు. ఏం చెప్పారు పౌలు గారు? క్రీస్తుకు దేవుడు యెహోవా. అంటే ఇప్పుడు నేను చూపించిన వాక్యంలో క్రీస్తు వారు ఏమంటున్నారు? నా దేవుడును మీ దేవుడు. మరి ఇంకా బాగుండలే? అంటే క్రీస్తు ఒప్పుకున్నాడు కదా. దయచేసి లేఖనాలను మనము ఆత్మ పరిశీలనతో చెప్పాలి. రెఫరెన్స్లను ఆధారం చేసుకొని
దాని వెనుక లోతుల్లో ఉన్న విషయాలను తెలుసుకోకుండా అక్కడ అక్షరాలు ఉన్నాయి అది చదివేసి చెప్పేద్దాము అనుకుంటే తప్పులో పడిపోతారు, పొరపాటులో పడిపోతారు. తప్పకుండా ఈ వీడియోను ఒకరికొకరు షేర్ చేసుకోండి. యేసు ప్రభు దేవుడు కాడు అనే వారికి మరి ఎక్కువగా షేర్ చేయండి. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి వీడియోస్ రాకుండానట్లుగా యేసు దేవుడని ఖచ్చితమైన వీడియోస్ పెద్దవారు ప్రముఖులు వీడియోస్ చేయాలి. యేసు దేవుని ఔన్నత్యం, ఆయన గుణలక్షణాల గురించి వీడియోస్ రావాలి. నా ప్రియ దేవుని పిల్లలరా, ఇక నేను టాపిక్లకు వెళ్తున్నాను. స్కిప్ చేయకుండా చక్కగా శ్రద్ధగా చివరి వరకు వింటేనే ఈ టాపిక్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది డిఫికల్ట్ టాపిక్, చాలామందికి అర్థం కాదు. యేసు ప్రభు దేవుడు ఎక్కడుంది, ఆయన కూడా చెప్పుకోలేదే, ఎక్కడుంది ఆయన దేవుడు అని చెప్పే వాక్యాలు ఎక్కడున్నాయి? యేసు ప్రభు సాక్షాత్తుగా ఒప్పేసుకుంటే మీరేంటండి నా దేవుడును మీ దేవుడును అని ఆయన చెప్పాడు కదా, నా తండ్రియు మీ తండ్రియు. మరి అక్కడికి వెళుతున్నాను, ఈ విషయం సహోదరులకు తెలియచేయమని మగ్ధలేని మరియతో చెప్పిన ఆ మాట, ఒక మాట సరిపోద్దు కదా, ఇక మీరు ఎందుకు వీడియో చేయడమని ఒకవేళ మీరు పొరపాటుగా అనుకుంటూ ఉంటే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, చివరిలో మాట్లాడుతురు. కాబట్టి షఫీ గారి మీద నాకు గౌరవం ఉంది. షఫీ గారు మిగతా చాలా వీడియోస్ నేను చూసి చాలా ఉప్పొంగుతూ ఉంటాను. మంచి వక్త, మంచి మోటివేషన్ స్పీకర్, అద్భుతమైన సందేశకులు. కానీ ఇటువంటి వీడియోస్ నేను ఇదే ఫస్ట్ వినడం కనుక్కునే కొద్దిగా బాధ కలిగింది. అయినా ఇలాంటి వీడియోస్ విని మౌనంగా ఉంటే ఎలాగా? ఎందుకంటే ఇప్పుడు నా మనోభావం దెబ్బతినింది కదా. నేను ఆరాధించే నా ప్రభువు గురించి నేను చెప్పకపోతే ఎలాగా? నా ప్రభువుని గురించి ప్రాణమైన ఇస్తానని, నా ప్రభు నన్ను సేవకు పిలిచాడని, నా ప్రభువే కదా నా జీవితాన్ని ఆకర్షించిందని, లోకంలోంచి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించింది ఆయనని చెప్పుచున్న నేను అటువంటి వీడియోస్ని మౌనంగా కూర్చుంటే ఎలాగా? నా దేవుడు యేసు అని నేను చెప్పాలి కదా. మరి వాటికి ఆధారమైన మరి వచనాలు, ఆధారమైన సంగతులు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో నేను కూడా తప్పదు కదా, వీడియో చేయాలి కదా. కాబట్టి దయచేసి చివరి వరకు ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా ఈ మాటలు వింటూ ఉండండి. ప్రియులారా, విషయంలోకి వస్తున్నాను. దేవుడు ఎవరికి అవసరం? దేవుడు ఎవరికి అవసరం? దేవుడు ఎవరికి అవసరము అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవునికి, ప్రతి మనిషికి దేవుడు అవసరం. యేసు ప్రభువారు దేవుడిగా దిగిరాలేదు. ఆయన మనిషిగా వచ్చాడు, మనుషుడిగా వచ్చాడు. ఆయన దేనికోసం వచ్చాడు? ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు? మనం కొన్ని మాటలు మనం చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాడు? మనుష్యుడిగా ఎందుకు వచ్చినాడు? మనుషుడిగా కాక మునుపు ఆయన ఎవరు? ఇటువంటి విషయాలు మనకు వస్తాయి. ఎందుకు నా దేవుడు అన్నాడు, మీ దేవుడు అని ఎందుకు అన్నాడు? ఆయన మనుషుడు కాబట్టి.
మానవుడిగా వచ్చాడు కనుక మనిషికి దేవుడు కావాలి కదా. ఇతరులు ఫాలో అవుతున్నారు కదా ఆయన్ని. కాబట్టి నా దేవుడు మీ దేవుడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఎందుకు ఆ మాట అన్నాడంటే, నా దేవుడిని ఎందుకు అన్నాడంటే, ఆయన మనుష్యుడిగా ఉన్నాడు కనుక. మనుష్యుడిగా ఉన్నాడు అనడానికి ఆయన దాహం, ఆకలి, నిద్ర, పలు రకాలుగా మనిషి యొక్క లక్షణాలు అక్కడక్కడ ఆయన చరిత్రలో మనం చూస్తాం. కాదండి ఆయన దేవుడండి అని చెప్పడానికి లేదు. ఆయన మనుష్యుడే, నిజముగా మనుష్యుడే, పరిపూర్ణముగా మనుష్యుడిగా వచ్చాడు. అదే పౌలు గారు చెప్తున్నారు. లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు ఎలా వచ్చాడు? మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వాక్యాల్లో మనం చదివినప్పుడు చక్కగా స్పష్టంగా విషయాలు అక్కడ ఉన్నాయి. ప్రియులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏంటి ఆయన మనస్సు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వాక్యం కూడా చదువుతున్నా. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడో మనకు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, బాగా గమనిస్తున్నారా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే దేవునితో సమానుడు అయితే పాపులను రక్షించుటకు దైవత్వాన్ని వదిలి మానవత్వాన్ని మనిషిగా తగ్గించుకున్నాడు. మనుషుల పోలికలో పుట్టి దేవుడు మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా నీకోసం నా కోసం ఆయన చేయబడ్డాడు. మరణం పొందునంతగా విధేయత చూపినాడు. ఏ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఏమని చదువుకుందాం? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు అన్న మాటను బట్టి షఫీ గారు అన్నారు కదా, యేసుక్రీస్తు వారికి దేవుడు యెహోవా. ఇక్కడ మాటను బట్టి యేసుక్రీస్తు దేవుడు అయితే క్రీస్తు యేసు లోకమునకు పాపులను రక్షించడానికి దేవుని స్వరూపమును కలిగి ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోక ఏం చేశాడు? మనుషుడిగా పుట్టి దాసుని స్వరూపమందు దాసునిగా తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా మారిపోయాడు. నా ప్రియమైన దేవుని పిల్లలరా, మనిషిగా వచ్చిన ఆయన నేను దేవుణ్ణి అని ఎలా చెప్తాడు? ఆలోచన చేయండి బ్రదర్, షఫీ గారు, ఆలోచన చేయండి. ఆయన దేవుడు
మనిషిగా పుట్టాడు, దాసుని స్వరూపంలోకి వెళ్ళిపోయాడు, తను తాను రిక్తుడిగా మారిపోయాడు, మరణం పొందినంతగా విధేయత చూపినాడు. ఆ పౌలు గారిగా చెప్పారు. ఏమంటారు? పాపులను రక్షించడానికి దేవుడు మనిషిగా మారాడు. మనిషిగా మారిన ఆయన నేను దేవుణ్ణి అంటాడా? మనిషికి దేవుడు అవసరం కాబట్టి తెలియాలి కదా, మనిషికి దేవుడు కావాలని. అందుకనే నా దేవుడు, మీ దేవుడు, మన ప్రభు అయిన క్రీస్తు దేవుడు అని పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఆ మాట, ఆ కొటేషన్ తీసుకొని క్రీస్తుకు సైతము దేవుడు, క్రీస్తుకు సైతం ఏమవసరం? ఆయనే దేవుడైతే ఆయనకి దేవుడు అవసరం ఏంటి? మనిషిగా ఉన్న వారికి అవసరం. ఆయన మనుషుడిగా వచ్చాడు గనుక నా దేవుడు అన్నాడు. బాగా ఆలోచన చేయాలి. ఏదో బైబిల్లో అక్షరాలు ఉన్నాయి, దొరికేసాయి, దాంతో మంచి ప్రసంగాన్ని దయచేయచ్చు అని అట్లాగా మాట్లాడకూడదు. ఈనాడు ప్రపంచంలో దొంగలు మారుతున్నారు. ఈనాడు ప్రపంచంలో నరహంతకులు మారుతున్నారు. ఈనాడు ప్రపంచంలో దేనికి పనికిరాని వారు ఆయన పిలుపు పొందుకొని సేవలో ఉంటున్నారు. ఆ యేసు దేవుడే దేవుడు కాకపోతే ఎందుకండి ఇది ఈ జీవితం? ఆయన, మీరు చెప్పారు కదా ప్రభుల వారికి దేవుడు ఉన్నాడని, మీరు ఎఫెసీయుల రాసిన పత్రికలో మీరు చెప్పారు కదా. ఆ పౌలు గారే ప్రత్యక్షమై ఆ వెలుగులో సౌలా సౌలా అని పలకరించినప్పుడు ఆ వెలుగు చూడలేక పడిపోయాడు. సౌలా సౌలా అని పిలిచినప్పుడు పడిపోయిన ఆ సౌలు ఆలకిస్తున్నాడు. ఎవరు? నీవెవడు ప్రభువా? ప్రభువా అని పిలిచాడు. ప్రభువా అన్నాడా? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ వెలుగులో నుంచి ఆ ప్రత్యక్షతలో 9వ అధ్యాయం 5వ వాక్యంలో ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. యేసయ్య తన చేతిలో ఒక బలమైన ఆయుధంగా వాడుకోవడానికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ వెలుగును చూడలేక పడిపోయాడు. ప్రభువా అని పిలుచుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వాక్యంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్న వాక్యం నమ్మదగినది, అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని చెప్పారు కదా పౌలు గారు. ఆ మాట ఎక్కడి నుంచి పుట్టింది తెలుసా? తన అనుభవంలోంచి పుట్టింది. తన సాక్ష్యంలో ఆ మాట పుట్టింది. దానికి ముందు వాక్యాలు నేను చదువుతున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, దానికి ముందు 12, 13, 14 వాక్యాలు చదువుతున్నా. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఎవరి గురించి చెబుతున్నారు? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడు. అయితే తెలియక అలా చేశాను. నా ప్రభువు నన్ను
కనికరించినాడు. ఆ యేసు ప్రభుల వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను కనికరించాడు ఆయన. ఆయనే లేకపోతే మనకు రక్షణ ఎక్కడుంది? యేసు ప్రభు దేవత్వము లక్షణాలు ఆయనకి లేకపోతే, ఆయన దేవుడు కాకపోతే ఎందుకు ఈ జీవితం? సునాయాసంగా క్రీస్తుకు సైతము దేవుడు యెహోవా అని మాట్లాడే సరే, క్రీస్తు దేవుడు కాడా? ఎలా రుజువు చేస్తానో చూడండి. స్కిప్ చేయకుండా చివరి వరకు వినాలి. క్రైస్తవుల మనోభావాలతో ఆటలాడకండి. ఇప్పటికే తలపండిన పండితులు తలబట్టుకొని ఇటువంటి బోధలు చేసి క్రీస్తు దేవుడు కాడు, క్రీస్తు దేవుడు కాడు అని కొంతమంది మాట్లాడుచున్న బోధలు చాలా ఉన్నాయి. కానీ క్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత చివరిలో నిర్ధారణ చేసి మాట్లాడతాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలోనికి ఇటువంటి వాక్యాలు చక్కర్లు కొడుతున్నాయి. క్రీస్తు దేవుడు కాడట, క్రీస్తు దేవుడు కాడట. వారి అనుకూలమైన వచనాలతో మాట్లాడేస్తూ ఇంకేముంది, రుజువు అయిపోయింది. పౌలు సహితము దేవుని గురించి మాట్లాడుతూ క్రీస్తు కూడా దేవుడు యెహోవాయే అని మళ్ళీ దేవుని గురించి మాట్లాడుతూ ఇలాగా క్రీస్తు గురించి దేవుని గురించి చేసిన ఆ యొక్క 2 రకాల ఫ్లెక్సీ చూపిస్తూ మాట్లాడిన ఆ మాటల్లో క్రీస్తుకు దేవుడు అన్న దగ్గర విని తప్పకుండా ఈ వీడియో చేయాలి. ఇటువంటి బోధలు అనేక మంది చేస్తున్నారు. తప్పకుండా వీడియో చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రోషం బోని పరిశుద్ధాత్మ శక్తితో మండుతున్న మాటలు ఇవి. ఆషామాషి కదండి. యేసుక్రీస్తు అని దేవుడు కాడంటే అది ఆషామాష ఏంటి? యేసే దేవుడు కాకపోతే ఇంకేముందండి? హెబ్రీ రాసిన పత్రికలో మీకు ఒక మాట చూపిస్తాను. 8వ అధ్యాయం 7వ వాక్యం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ధర్మశాస్త్రాన్ని మొదట ధర్మశాస్త్రం పాత నిబంధన, దానిలో లోపముంది గనుక ఈ రెండవ కొత్త నిబంధన వచ్చిందని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చాడు, కొట్టివేసి సంగతి చెప్పరే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. చాలామంది సత్యాలను దాచిపెట్టేస్తూ ఉంటారు, చెప్పరు. సత్యాన్ని సత్యంగా బోధిస్తే చాలామంది ఇష్టపడరు. ఉన్నది ఉన్నట్టుగా వాక్యాలు చెప్తే ఇష్టపడరు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఉంది కదా, 10వ వాక్యంలో, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారు, యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుంటారు. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్తే యేసు ప్రభు వారు చెప్పారు కదా, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు అని
యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యంలో ప్రభువారు చెప్పిన మాటను వాళ్ళు, నేను సత్యం చెప్పుచున్నాను కానీ మీరు నన్ను నమ్మరు. పౌలు గారు చెప్పిన సత్యములను మనం గ్రహించాలి. ఈ పౌలు గారే పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, అయితే తెలియక అవిశ్వాసం వలన అలా చేశాను, ప్రభువు చేత నేను కనికరింపబడ్డాను. పౌలు గారు అన్య జనాంగాలను రక్షణలో నడిపించడానికి, ఇశ్రాయేలీయులను రక్షణలో నడిపించడానికి, రాజులను సైతం ప్రభు వైపుకి మళ్లించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనంగా, అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. పౌలు గారు చెప్పిన ప్రతి మాటలో సత్యం ఉంటుంది. మన ప్రభు అయిన క్రీస్తు దేవుడు అన్న ఒక మాటతో ఇక క్రీస్తుకు దేవుడు ఉన్నప్పుడు క్రీస్తు దేవుడు ఎలా అవుతాడని డిసైడ్ చేసేద్దామా? మీకు ఇంకా అనుకూలంగా చెప్పాను కదా, నా దేవుడు మీ దేవుడు అని యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి. యేసు ప్రభు స్థితి దేవుడుగా ఉండి మనుషుడిగా, ఆయన పరిపూర్ణ మానవుడిగా వచ్చాడన్న సంగతి అసలు మర్చిపోయి ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన దేవుడు ఎలా అవుతాడు అంటే, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మాత్రం తెలుసు, ఆయన దేవుడుగా ఉండి మనిషిగా వచ్చాడు అన్న సంగతి మాత్రం చెప్పరు. సరే, మీరు చెప్పకపోయినా నేను చెప్పాలి కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం నేను చదువుతున్నాను. ఆసక్తి కలిగిన పిల్లలు శ్రద్ధగా వినండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడు. ఒప్పుకుంటారా? ఆ వాక్యమే 14వ వాక్యంలో ఏమైంది? ఆ వాక్యం, ఆ వాక్యం శరీరధారి అయి, ఆ వాక్యం యేసుక్రీస్తు అనే శరీరాన్ని, అంటే వాక్యమై ఉన్న ఆ యొక్క దేవుడు యేసుక్రీస్తు నరుడుగా మారాడు. ఆయన మధ్యవర్తి, ఆయన మనకును తండ్రికి ఆయన మధ్యవర్తి. అది మానవుడిగా మారాడు అన్న సంగతి మర్చిపోతే ఎలాగా? ఆ వాక్యమే, వాక్యం దేవుడై ఉన్నప్పుడు ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుంది. ఆ శరీరానికి యేసుక్రీస్తు అని పేరు పెట్టబడింది. అంటే దేవుడు మానవుడిగా మారాడు కదా. తర్వాత కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియ దేవుని పిల్లలరా, యేసు ప్రభుల వారు మనకు బాగా అర్థమవ్వాలి. అర్థం కాకపోతే ఇలాంటి బోధలే మిగిలిపోతాయి. ఆయన పుణ్యకార్యం చేయడానికి వచ్చాడు. మనం రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. పుణ్యకార్యం చేయడానికి వచ్చారండి ఆయన. పుణ్యకార్యం చేయడానికి
మనుషుల పాపాల వలన మనుష్యుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాడు. వారి మీదకి రెండో మరణం ఏలుబడి చేయకుండా పాపులను రక్షించుటకు పాపి మరణిస్తే పాతాళం పట్టుకుంటుంది కనుక ఈ అగ్నిలోంచి లాగినట్టు వారిని లాగాలి కనుక వారి కోసం దేవుడే మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చిన ఆ మానవుడు నేను దేవుడిని ఎలా చెప్తాడు? మీరు చెప్పండి. ఇప్పుడు మనకు బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టి పెరిగి పెళ్ళయిన తర్వాతే తండ్రి అవుతాడు. నేను ఒక తండ్రిని అని చెప్తాడా? నేను ఒక తండ్రి అని చెప్తాడా? ఆలోచన చేయాలి మనం. దేవుడు మనుషుడిగా వచ్చాడు. మీకు అర్థమవ్వాలి అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వాక్యంలో ప్రభువారు ఏం చెప్పారు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచిని. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని. ఏం పని అప్పగించినాడు? పాపులను రక్షించడానికి. నా గొర్రెలు అనబడిన వీటికి నిత్యజీవం ఇవ్వాలి. పరలోక పౌరస్థితి వారికి ఇవ్వాలి. దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి పౌరులను సిద్ధపరచాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు నీ కోసము నా కోసం పని కలిగి వచ్చినాడు. పుణ్యకార్యం చేయడానికి వచ్చినాడు. చేటుకు నీవు నాకు అప్పగించిన పని నేను తొదముట్టించి తిని. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యంలో యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చూశారా? సమాప్తమైనది. అక్కడ వరకు మనుష్యుడిగా వచ్చిన ఆ జీవితం సమాప్తమైనది. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, మహిమను విడిచి మనిషిగా వచ్చాడండి ఆయన. నేను దేవుణ్ణని ఎక్కడ చెప్పలేదే. దేవుడు అని ఎక్కడ చెప్పలేదే. మరి యూదులు ఎందుకు అన్నారు? యేసుక్రీస్తు వారిని మీరు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 33వ వాక్యంలో చూడండి. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకే కాదని ఆయనతో చెప్పిరి. యూదులు అంటున్నారు, వారి సాక్ష్యం చూడండి, నీవు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు. ఎక్కడ చెప్పాడు ఆయన? ఎక్కడ చెప్పాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులకి ప్రభుల వారికి సంభాషణ జరిగిన ఈ అధ్యాయం 8వ అధ్యాయంలో 21 నుండి 24 వాక్యాలు నేను చదువుతూ ఉన్నా. మరి ఒక్కప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనను అని మీరు విశ్వసించని ఎడల
మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను పైవాడను, మీరు కింది వారు. ఇంకేం చెప్పాడంటే, నేను ఈ లోక సంబంధులను కాను, ఈ మాటలు దేవుడు పలకాలి కదా, ఈయన బలుగుతున్నాడేంటి అని రాళ్ళు ఎత్తుకున్నారు. 8వ అధ్యాయంలో రాళ్ళు ఎత్తారు, 10వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో జరిగిన విషయాలు. నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావే అంటే, ఆయన మాటలు వారికి ఏమనిపించినాయంటే, దేవుడు కాబట్టి ఇక సాక్షులతో పనేమీ లేదు, దైవదూషణ చేస్తున్నాడు, రాళ్ళతో కొట్టి చంపేద్దాం, లేకపోతే న్యాయ తీర్పు దగ్గరికి వెళ్ళి సిలువ వేయాలన్న ఆలోచన వారి పెద్దలే పుట్టించారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మానవుడుగా వచ్చిన ఆ జీవితాన్ని మీరు శ్లాఘించాలి, అభినందించాలి. ఎవరున్నారండి? దేవుడు మానవుడిగా అయిన కథ ఎవరి కథ అన్న ఉందండి? ఆ వచ్చిన ఆయన పాపము లేని వాడికి ఎక్కడైనా ఉందండి? నాలో పాపముందని ఎవడు స్థాపించును? ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 26వ వాక్యంలో, ఆయన పవిత్రుడును పరిశుద్ధుడును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండుడే. ఎవరండి ఈ మాటలు? దైవ లక్షణాలు కనబడడం లేదా? కామ క్రోధ మద మత్సరం లేనివాడే కదా దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. పౌలు గారే కదండి ఈ మాట చెప్తున్నారు. మన ప్రభు అయిన క్రీస్తు దేవుడు అన్నాడని పౌలు గారు, క్రీస్తుకు దేవుడు యెహోవా పౌలు గారు సాక్ష్యం ఇచ్చేసాడని చెప్పారు కదా షఫీ గారు. ఇక్కడేముంది? అదే పౌలు గారు చెప్పుచున్న మాట, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క లక్షణాలు, దేవుని లక్షణాలు క్రీస్తులో ఉన్నాయి. అంటే దేవుడే కదా, క్రీస్తు దేవుడనే కదా ఆయన చెప్తున్నాడు. మరి ఇవి కనబడవా? ఈ రెఫరెన్స్లు కనబడవా? ఈరోజు కలుషిత బోధలు, మెప్పించుకునే బోధలు, ఇటువంటి బోధ చేసేస్తే చాలామంది క్లాప్స్ కొడతారు, మెచ్చుకుంటారు. అది ఎలా సాధ్యమవుతుందండి? క్రీస్తు దేవుడు కాడని చెప్పేసిన తర్వాత ఆ శాపానికి వెళ్ళిపోతారు కదా, తప్పు కదా? క్రీస్తు దేవుడు కాడని చెప్పడం తప్పు కదా? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? దేవుని లోకంలో వచ్చాడు ఆయన. అక్కడ మనుషులు ఉంటాడా? దేవుడు మనిషిగా మానవ లోకానికి వచ్చి మళ్ళీ ఎక్కడున్నాడు ఆయన? దేవలోకానికి వెళ్ళాడా? మరి ఇంకేంటి? ఏం చెప్పాలి మీకు నేను? చెప్పండి, ఏం చెప్పాలి మీకు నేను? దేవుడు కాడా? దేవుడు కాకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళాడు? దేవలోకానికి ఎందుకు వెళ్ళాడు? చెప్పండి, రావాలి, పిగలాలి మాటలు. దేవుడు కాబట్టి దేవలోకానికి వెళ్ళాడు, ఆకాశము నుంచి చూచాడు. కీర్తనలో 14వ కీర్తనలో 2వ వాక్యంలో ప్రతి ఒక్కడు చెడిపోయి ఉన్నాడట.
ప్రతి ఒక్కడు వానికి ఇష్టమైన మార్గానికి వెళ్ళిపోయి పాడైపోయారు. మొదట ఆకాశం చూచిన దేవుడు ఆది కాండంలో 6వ అధ్యాయంలో వారు కలుషితమైపోతే, భ్రష్టులైపోతే, పాపులుగా భయంకరంగా వారికి వారు చెరిపేస్తే జలప్రళయం ద్వారా తుడిచిపెట్టేశారు దేవుడు. మళ్ళీ 14వ కీర్తన చూసినప్పుడు అదే స్థితి వచ్చేసింది. ఇక జలప్రళయం రానివ్వను అని నిబంధన చేయబడింది. దేవుడు మాట తప్పుడు గనుక దేవుడే మానవుడయ్యాడు. ఒక్కో మాట చెప్తాను మీకు నేను. మన పాపములను కడిగి పవిత్రపరిచింది ఏ రక్తం? క్రీస్తు రక్తం కదా. అపోస్తుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఎవరి రక్తం? సిలువలో ఆయన కార్చిన రక్తం నేను చదువుతున్నాను ప్రియులారా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి రక్తం ఇచ్చింది ఎవరు? రక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించింది ఎవరు? దేవుడు కదా. ఏ దేవుడు? క్రీస్తు దేవుడు కాడా? మాట్లాడాలి మీరు మాట్లాడాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి వచ్చింది ఎవరు? మానవుడిగా వచ్చింది ఎవరు? క్రీస్తు దేవుడు కదా. క్రీస్తు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈనాడు క్రైస్తవులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? క్రీస్తు దేవుని రక్తంలో పుట్టుకొచ్చారు. సంఘం అంటే పరిశుద్ధుల సమూహం, ఎక్లేషియా అంటారు గ్రీక్లో. మరి సంఘము రోజు 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 ప్రపంచమంతా నింపేసింది. ఎక్కడ చూసినా క్రైస్తవులు. మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు? క్రీస్తు రక్తంలో పుట్టుకొచ్చారు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చూశారా? ఆయన దేవుడు కాకపోతే ఆ రక్తం ప్రతి పాపాన్ని ఎలా పవిత్రపరుస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు దేవుడండి. దేవునికి మహిమ కలుగునుగా. యేసువారు దేవుడండి. యేసువారు దేవుడు కనుకనే ఆయన శరీరమందు ఆయన రక్తమందు పాలు పంపులు పొందుతున్న సంఘంలో ఆయన శరీరం సంఘం ఏదేను దిగంబరయ్యాడో ఆ దిగంబరత్వము చర్మపు చొక్క వారి మీద కప్పబడిందో, గొర్రె పిల్ల వధించబడి ఆ గొర్రె పిల్ల చర్మమే సంఘంగా ఆ సంఘంలో కప్పుకున్నాడు. ప్రభువారు తన శరీరం ఇచ్చి అడ్డుగోడగా చర్మపు చొక్కగా మన మీద కవచం, సంఘము కాపుదల ఆయన కప్పుకున్నాడు. తన చేతుల్లో ఆయన కప్పుకున్నాడు. నా గొర్రెలు నా చేతుల నుంచి ఎవడు
అపహరించును. మనల్ని కాపుకున్నాడు, తన రెక్కలతో మనల్ని కప్పుకున్నాడు. సిలువలో తన రెక్కలతో మనల్ని కప్పుకోవడానికి గాయపరచబడ్డాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యములు సరిగా నేర్చుకుందాం, చక్కగా నేర్చుకుందాం. ఇంకా కొన్ని మాటలు నేను మీకు చెప్పవలసి ఉంది. ప్రభువారు నా నామములో మీరు నన్నేమి అడిగినా నేను అది చేస్తాను అన్నాడు. ఈ మాట ఎవరంటారు? నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయంలో, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముని మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఈ నామమున రక్షణ పొందలేను. ఈ నామమున, పై వచనంలో 10వ వాక్యంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఈ నామములోని రక్షణ. కుంటివారు నడిపించేది ఈ నామం, గుడ్డి వారిని చూపించేది ఈ నామం, చెవిటి వారికి వినిపించేది ఈ నామం. ఈ నామములోనే పాపి పరిశుద్ధుడిగా మారుతున్నాడు. ఆకాశము కింద ఉన్న అన్ని నామముల కంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం రక్షణ ఇచ్చే నామం. ఈ నామములోనే రక్షణ. మరి ఏ నామములో రక్షణ లేదు. పౌలు గారు మన ప్రభువైన యేసు దేవుడు అన్న మాట, అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించక యేసుకు సైతము దేవుడు యెహోవా అని ఏదో నమ్మబలికేసేస్తే అయిపోద్దంటారా? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఏ నామములో ఈరోజు రక్షణ? ఏ నామములో రక్షణ? దయ్యాలకు వణికి పుట్టించేది ఏ నామం? రోగులకు స్వస్థత కలుగుతుంది ఏ నామములో? పాపికి రక్షణ కలుగుతుంది ఏ నామములో? ఏ నామములో ఆరాధన? ఏ నామములో ధన్యత? ఏ నామం మనకు ఉండవలసింది? ఏ నామం? వీఆర్ క్రిస్టియన్. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి లోకములోంచి మనం పిలువబడ్డాం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మీకు ఇంకా బలమైన మాటలు మీకు నేను చెప్పాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం. లెక్కకు కోట్లాది మంది దేవదూతలు పరలోకంలో ఆరాధిస్తున్నారు. 13వ వాక్యంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము. ఎవరికి స్తోత్రం అండి? సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనత, మహిమయు, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. పద్మాస్ దీపములో పరిశుద్ధ యోహాను గారు పరవాసిగా పంపినప్పుడు దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించిన ఈ పరమ గీతంలో చూస్తున్నాడు. యేసు ప్రభువు వధింపబడిన గొర్రె పిల్లగా చూస్తూ ఉంటే కోట్లాది దేవదూతలు ఆయన్ను ఆరాధిస్తున్నట్టు యేసు ప్రభువును ఆరాధిస్తున్నారట. యేసు ప్రభువును ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. అల్ఫాయు ఒమేగయు నేనే,
వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసు ప్రభు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. అల్ఫాయు ఒమేగయు నేనే. 18వ వాక్యం. మీరు ఇక్కడ తండ్రి అయిన దేవుడు అండి సర్వాధికారిని మీరు అన్నారనుకోండి. ఇప్పుడు 18వ వాక్యంలో చెప్తున్నాను మీకు. నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని. ఎవరు? అల్ఫా ఒమేగా అంటే ఏంటి? అల్ఫా ఒమేగా అంటే మొదటివాడును కడపటివాడనే అర్థం. నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నా ప్రియ దేవుని పిల్లలరా, యేసు ప్రభు దేవుడుగా చెప్పుచున్న వచనాలు పలకక వేటినో తీసుకొని యేసు దేవుడు కాడు అని చెప్పేస్తే సరిపోతుందా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6వ వాక్యంలో, ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికిని క్రీస్తుకును యాజకులై. యాజకత్వం ఎవరికి? దేవునికి కదా. మరి క్రీస్తు దేవుడు కాడంటారా? క్రీస్తుకు యాజకులుగా ఇక్కడ కనబడుతున్నారు. 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తుకు యాజకత్వం చేస్తున్నారట. క్రీస్తు దేవుడు కాదా? చెప్పండి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చివరి మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చివరి మాటలు 12, 13 వాక్యాలు. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడి అనగా మన ప్రభుల వారి ఆది అంతమైన వాడు. నేను మృతుడనేతిని కానీ నేను తిరిగి లేచాను. లేచి యుగ యుగములు నేను సజీవుడుగా ఉన్నాను. ప్రభువారు మన అందరికీ ఆయన దేవుడు. ఆయన దేవునిగా గుర్తిస్తే ఈ ఆరాధన ఆయనకు చెందాలి. కొత్త నిబంధన క్రైస్తవులకు దేవుడు ఆదివారపు ఆరాధన ఏర్పాటు చేశాడు. ఆదివారపు ఆరాధనలో పాలుపొందులు పొందాలి. ఆదివారమున ప్రభువును ఆరాధించడానికి మనం వెళ్ళాలి. అది ప్రభు దినం. ఆ దినమందు కుటుంబాల కథలు వచ్చి యేసు వారికి ఆరాధన జరగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.